ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ. నా స్వధర్మం శాంతిలో స్థితి అయ్యే వారిని, సత్యమైన ఆత్మను, శ్రేష్టాచారి ఆత్మను. నేను ఆత్మ సదా నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ శ్రేష్టమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 28/2/2025. బాబాయ్ చెహెట్టి. మధురమైన పిల్లలు, శాంతి కావాలి అంటే అశరీరిగా అవ్వండి. ఈ దేహ భానములోకి రావటం వలనే మనకి ఎంతో అశాంతి కలుగుతుంది. సో బాడీ కాన్షియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు పీస్లెస్నెస్ అని బాబా చెప్తున్నారు. అందుకే సదా మీ ఆత్మ యొక్క స్వధర్మం శాంతిలో స్థితి అవ్వాలి. ప్రశ్న: యథార్థ స్మృతి అంటే ఏంటి? స్మృతి చేసే సమయంలో విశేషంగా ఏ విషయం పట్ల శ్రద్ధ ఉండాలి? స్వయాన్ని ఈ దేహం నుండి అతీతమైన ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటం, ఇదే యథార్థమైన స్మృతి. ఈ దేహం మీకు గుర్తు రాకూడదు. మీరు దీంట్లో చాలా శ్రద్ధ వహించాలి. స్మృతిలో ఉండేందుకు జ్ఞానం యొక్క నశ సదా మీకు ఎంతగానో ఉండాలి. బాబా మనల్ని మొత్తం విశ్వానికే యజమానిగా తయారు చేస్తున్నారు. మనం మొత్తం సముద్రానికి, ధరణికి యజమానులుగా అవుతాం అనే నశ మనకి ఎంతగానో ఉండాలి. సో బాబా ఏం చెప్తున్నారు? ఓం అనగా నేను. నేనెవర్ని? ఒక ఆత్మను. మనుషులు ఓం అంటే భగవంతుడు అని భావిస్తారు, కానీ అలా కాదు. ఓం అనగా నేను ఆత్మ, ఇది నా శరీరం. ఓం శాంతి అని అంటారు కదా, ఆత్మనైనా నా స్వధర్మం శాంతి. ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. మనుషులకు ఓం శాంతి అని అంటారు, కానీ వారికి అర్థమైతే తెలియదు. నేను ఆత్మ, నా స్వధర్మం శాంతి, శాంతిధామం నా ఇల్లు. ఇది ఎంతో సహజంగా అర్థం చేసుకోవాలి. ఇది ఉన్నదే ఒక పాత ప్రపంచం. ఈ పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేయడానికి పరమాత్మ వచ్చారు. దేహ సహితంగా దేహపు సర్వ ధర్మాలను మర్చిపోయి నేను ఒక శాంత స్వరూప ఆత్మను అనే విషయం పైన ఎంతగానో ఫోకస్ పెట్టాలి. కొత్త ప్రపంచాన్ని స్వర్గం అంటారు. స్వర్గంలో ప్రతి ఒక్కరూ శాంతిగా, స్నేహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఈ పాత ప్రపంచాన్ని నరకం అంటారు. ఈ నరకంలో అందరూ అశాంతిగా ఉన్నారు. సో పరమాత్మ వచ్చారు మళ్ళీ మన ఆత్మని సర్వ గుణాలతో సంపన్నంగా తీర్చడానికి. స్వయం పరమాత్మ పిల్లలైన మనల్ని చదివిస్తున్నారు. బ్రహ్మ ద్వారా మనల్ని దత్తత తీసుకున్నారు. అందుకనే బాబా ఓం శాంతి, మీ స్వధర్మం శాంతిలో స్థితులవ్వాలి. గొప్ప గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వారు ఒకరికొకరు నేతి నేతి మాకేమీ తెలియదు, పరమాత్మ యొక్క సరైన పరిచయం అంటారు. వారు తికమక పడిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకుందాం, పరమాత్మ కూడా శాంత శాంత సాగరుడు, ఒక పాయింట్ ఆఫ్ లైట్ అనేది. వారి శ్రీమతం పైన ఇప్పుడు నేను పూర్తిగా నడవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నేను ఆత్మ సంగమ యుగంలో ఉన్నాను. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడంతోనే మొత్తం తికమకగా అయిపోయింది. స్వయం పరమాత్మ వచ్చారు. వారు మనకి
ఈ రాముడు రావణుడు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రావణుడు అనగా మనలో ఉన్న వికారాలు. రావణుడు మనకు ఒక పెద్ద శత్రువు. రావణుడి విషయం విచిత్రంగా ఉంటుంది. అతన్ని కాలుస్తూనే ఉంటారు. డే బై డే దాని సైజ్ పెరుగుతూ ఉంటుంది. అంటే మనలో ఉన్న వికారాలు డే బై డే పెరిగిపోతూ ఉన్నాయి. అంతేకాని కాల్చడం ఆపరు. అంటే అది చనిపోవడం, వినాశనం అవ్వడం అనేది జరగదు. ఎంతవరకు ఈ ఆత్మ పవిత్రంగా అవ్వనంత వరకు. సో స్వయం పరమాత్మ వస్తారు పతితులైన మనల్ని పావనంగా తయారు చేయడానికి. వారి స్మృతి ద్వారానే నేను ఆత్మ అంత ఉన్నతంగా అవుతాను. సో నా పైన నేను ఎంతో అటెన్షన్ అనేది పెట్టాలి. మొత్తం పరమాత్మ సముద్రానికి, భూమికి, ఆకాశానికే మనల్ని యజమానులుగా తయారు చేస్తారు. హద్దులోని విషయాలు కాదు, అనంతమైన విషయాలు. ఇక్కడ హిందూ చైనీ బాయి బాయి అని అంటారు, హిందూ ముస్లిం బాయి బాయి అని అంటారు. కానీ దాని అర్థం కూడా వారు తెలుసుకోరు. నిజంగా ఆ బ్రదర్లీ రిలేషన్ అనేది ఎలా వచ్చిందో కూడా వారికి తెలియదు. సో దీటన్నిటికీ బేసిక్ పాయింట్ ఏంటి? ఐఎమ్ అ సోల్ అనే విషయం మర్చిపోవడం. ఇప్పుడు బాబా మనల్ని వికర్మజీతులుగా తయారు చేస్తున్నారు. చెడు కర్మల పైన మనల్ని విజయాన్ని పొందేటట్టు చేస్తున్నారు. నేను ఆత్మ యోగ బలంతో నన్ను నేను ఎంతో ఉన్నతమైన ఆత్మగా, స్థిరమైన ఆత్మగా తయారవ్వాలి. మొత్తం బాబా ఈ ప్రపంచపు 5,000 సంవత్సరాల రహస్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఈ డ్రామా యొక్క రహస్యం సదా గుర్తుపెట్టుకొని దానితో పాటు నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం. ధారణలో బాబా అంటున్నారు వికర్మాజీతులుగా అయ్యేందుకు యోగ బలంతో వికర్మలపై విజయాన్ని పొందాలి. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కూడా బుద్ధి యొక్క యోగం మాత్రం ఒక్క పరమాత్మతోనే జోడించాలి. తండ్రి యొక్క వారసత్వానికి పూర్తి అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు పరమాత్మకి సొంత పిల్లలుగా అవ్వాలి. మన పైన మనం ఎంతో అటెన్షన్ పెట్టాలి. సదా బాబా శ్రీమతం పైన నడుచుకోవాలి. బాబా ఏదైతే అర్థం చేస్తారో దాన్ని అర్థం చేసుకుని ఇతరులకి మనం అర్థం చేయించాలి. వరదానం దివ్య బుద్ధి అనే లిఫ్ట్ ద్వారా 3 లోకాల షికారు చేసే సహజ యోగి భవ. ఈ సంగమ యుగంలో పిల్లలందరికీ దివ్య బుద్ధి అనే లిఫ్ట్ లభించింది. ఈ అద్భుతమైన లిఫ్ట్ ద్వారా 3 లోకాల్లోకి ఎక్కడ కావాలంటే, ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే బుద్ధి యొక్క స్విచ్ ఆన్ చేయగానే అక్కడికి మనం వెళ్ళగలం. మరి సదా ఈ దివ్య బుద్ధి యొక్క అనుభవం చేసుకొని సదా స్మృతి స్వరూప ఆత్మగా అయి ప్రతి కార్యంలో బాబా యొక్క సహాయాన్ని అనుభవం చేసుకోవాలి. స్లోగన్ మనసును సదా ఆనందంతో ఉంచడం ఇదే జీవితాన్ని జీవించే ఒక కళ. మనసుని సదా ఆనందంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మురళి యొక్క స్వమానం నేను వికర్మాజీత్ ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ వికర్మాజీతుడను. చెడు కర్మల పైన విజయాన్ని పొందే వారిని, నెగటివిటీ నా జీవితంలో లేకుండా సదా స్థిరమైన ఆత్మగా, ఉన్నతమైన ఆత్మగా, శక్తిశాలి ఆత్మగా జీవించటానికి ప్రయత్నిస్తాను. ఆత్మనైన నాలో ఎంతటి పవిత్రత శక్తి ఉంది. పవిత్రతా శక్తితో చెడు కర్మల పైన విజయాన్ని పొందుతాను. నేను ఆత్మ నా ఈ మనసును సదా ఆనందంగా పెట్టుకునే వారిని, నా మనసును ఉల్లాసంగా ఉంచుకునే వారిని, నా ఈ జీవితం యొక్క సరైన అర్థాన్ని తెలుసుకొని నేను ఆత్మ శీతలత శక్తితో ముందుకు నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒక్క క్షణం నా బుద్ధిని పరమాత్మతో జోడిస్తూ పరమాత్మ ద్వారా శక్తిశాలి కిరణాలను తీసుకుంటూ
పరమాత్మ కిరణాలతో ఉన్నతమైన జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. పరమాత్మ, నా ప్రియమైన తండ్రి, నా బుద్ధిని ఎంతో రిఫ్రెష్ చేస్తారు. పరమాత్మ శక్తితో నా బుద్ధి యొక్క వేగాన్ని ఉన్నతంగా పెంచుతూ నేను ఆత్మ ధైర్యవంతంగా, ఉల్లాసంగా, ఆనందంగా నా జీవితాన్ని గడుపుతాను. నా ఈ జీవితం ఆనందమయమైనది. నా ఈ జీవితం ఉల్లాసమైనది. నా ఈ జీవితం శక్తివంతమైనది. నా ఈ జీవితం సంతుష్టమైనది. బాబా, ఈ జీవితాన్ని నాకు మీరు ప్రసాదించారే. సదా మీ స్మృతిలో ఆనందమయంగా ఉండటానికి గడుపుతాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ పరమాత్మ ద్వారా శక్తిశాలి కిరణాలను తీసుకుంటూ పరమాత్మ కిరణాలతో ఉన్నతమైన శాంతివంతమైన జీవితాన్ని గడుపుతాను. ఓం శాంతి.